పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లి సినిమా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఆరెంజ్ టాక్ రావడానికి ప్రధాన కారణం అత్యంత దారుణమైన గ్రాఫిక్స్ అని అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే గ్రాఫిక్స్ సన్నివేశాలు చాలా పేలవంగా ఉన్నాయని, ఒక సూపర్ స్టార్ సినిమాకి కనీసం సీరియల్స్ లో ఉండే గ్రాఫిక్స్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయలేదు అని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్ పెంచడంపై వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యతిరేకిస్తూ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేయడం, అది బాగా వైరల్ అవ్వడం జరిగింది. ఈ వీడియో నిర్మాత ఏం రత్నం కూడా చూశారు. అయితే ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఇష్టమున్న వాళ్ళు ఎంత రేట్ పెట్టినా వచ్చి చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు చూడరు. ఇక్కడ మేము ఎవరిని సినిమా చూడమని బలవంతం చేయలేదు. అంబటి రాంబాబు కానీ ఇంకెవరైనా కానీ టికెట్ రేట్స్ పెంచుకున్నారు, జనాల నుండి డబ్బులు దోచుకున్నారు లాంటి మాటలు మాట్లాడకండి. సినిమాలు తీస్తే మీకు నొప్పి తెలుస్తుంది. ఆయన వచ్చి రోడ్డు మీద డాన్సులు చేస్తే సరిపోదు, వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. కానీ ఆయన నన్ను అన్నారు కాబట్టి అంటున్నాను. సినిమా వచ్చి తీయమనండి, అప్పుడు తెలుస్తుంది. దమ్ముంటే నాతో వచ్చి పని చేయమని చెప్పండి అంటూ చెప్పారు నిర్మాత ఏం రత్నం. పబ్లిక్ ఏం రత్నం అంబటి రాంబాబుపై ఈ రేంజ్ కామెంట్స్ చేయడం అందరినీ షాక్కి గురిచేస్తుంది. ఈయనకి ధైర్యం మామూలు రేంజ్లో లేదుగా. తొనకకుండా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ముఖంలో ఇసుమంత భయం బెరుకు కూడా చూపించకుండా తన సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై ఈయన కూడా కౌంటర్లు వేస్తున్నాడు అంటే చిన్న విషయం కాదండోయ్. అందుకే ఏం రత్నంతో జాగ్రత్తగా ఉండాలని అందరు అంటూ ఉంటారు. ఇక హరిహర వీరమల్లు మూవీ రెండో రోజు వసూల విషయంలో కాస్త తడబడ్డప్పటికీ మూడో రోజు నుండి భారీగా పుంజుకుంది. నేడైతే దాదాపుగా ప్రతి సెంటర్లోనూ హౌస్ఫుల్ షోను రిజిస్టర్ చేసుకుంది ఈ సినిమా. చూస్తుంటే అజ్ఞాతవాసి రేంజ్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశమైతే లేదు అనిపిస్తుంది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ పరంగా స్టేటస్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుంది అనేది.